గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంతో ఇప్పుడు వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాటినే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు? కుంకి ఏనుగుల ప్రత్యేకతలేంటి? అసలు ఏనుగులను ఎందుకు కుంకీలుగా పిలుస్తున్నారు? సాధారణ ఏనుగులకు కుంకి ఏనుగులకు ఉన్న తేడాలేంటి? ఇప్పుడు అంతా వీటి గురించే పెద్ద ఎత్తున చర్చ. కుంకి అనేది పర్షియన్ పదం నుంచి వచ్చింది. కుమక్ అనే పర్షియన్ పదం నుంచి కుంకి ఉద్భవించింది. కుమక్ అంటే పర్షియన్లో సాయమని అర్థం. అడవి ఏనుగులను అడ్డుకుని తరిమికొట్టేలా కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఎక్కడైనా అడవి ఏనుగుల గుంపు దాడికి దిగితే కుంకి ఏనుగులను అక్కడ రంగంలోకి దింపుతారు. ఏనుగుల గుంపును అడ్డుకోవటంలో, వాటిని తరిమి కొట్టడంలో కుంకి ఏనుగులకు ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారట. అలాగే గాయపడిన లేదా అడవిలో ఎక్కడైనా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి కూడా కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. కుంకి ఏనుగులుగా సాధారణంగా మగవాటినే ఎంపిక చేస్తారు. మగ ఏనుగులు మాత్రమే అడవిలో ఒంటరిగా తిరుగుతుంటాయి. అలాగే కుంకి ఏనుగులుగా వ్యవహరించాలంటే బలంగా, శారీరకంగా ఏనుగు దృఢంగా ఉండాలి. భారీ వస్తువులను మోసే పనులకు, అటవీ ప్రాంతాలలో రవాణాకు వీటిని ఉపయోగిస్తారట. దీంతో బలంగా ఉండే మగ ఏనుగులను మాత్రమే చిన్నప్పుడే కుంకి ఏనుగులుగా ఎంపిక చేసి కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే కుంకి ఏనుగులుగా ఆపరేషన్ల కోసం వాటిని ఉపయోగిస్తారు. సాధారణంగా ఆసియా ఏనుగులను కుంకి ఏనుగులుగా ఎంపిక చేస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాల రైతులు అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించి కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. బెంగళూరులోని విధాన సౌదాలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకి ఏనుగులను కర్ణాటక సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించింది. వాస్తవానికి 6 కుంకి ఏనుగులను అప్పగించాల్సి ఉన్నప్పటికీ 2 ఏనుగులు ఆరోగ్య కారణాల రీత్యా తొలి విడతగా 4 కుంకి ఏనుగులనే అప్పగించారు. మరో విడతలో మరో 2 కుంకి ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక సర్కార్. ఇక కుంకీలతో శాశ్వత పరిష్కారం లభించబోతుందా? కుంకీ చెక్మెట్ అంటూ ఐ న్యూస్ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో పాల్గొనేందుకు సతీష్ గారు, జనసేన నాయకులు, షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా ధనంజయ్ గారు, ఎలిఫెంట్ ట్రైనర్ మరి కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. ముందుగా సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వినిపించట్లేదండి ఇప్పుడు. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సతీష్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? నాకు క్వశ్చన్ ఆడియో వినిపించలేదు. సతీష్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఐఎమ్ ఆడిబుల్? మీ వాయిస్ వినిపిస్తుందండి. యా సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. యా మొత్తంగా జనసేన నాయకులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. 20 సంవత్సరాలుగా ఎవరైతే రైతన్నలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులకు కుంకి ఏనుగులతో చెక్మెట్ అని కథనాలైతే వినపడుతూ ఉన్నాయి. సో ఎలా చూడాలంటారు మొత్తంగా ఈ వ్యవహారాన్ని? డెఫినెట్ గా అండి, ఇది పర్యావరణాన్ని పరిరక్షించే విధానంలో పవన్ కళ్యాణ్ గారు తనదైన మార్క్ అయితే వేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రయత్నించినా జరగని పని పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూలతతో, మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా సరే, మన కర్ణాటక రాష్ట్రం ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక సోదర భావంతో కలిగి ఉంటారు వాళ్ళు ఎప్పుడూని. అయితే ఈయన వెళ్ళి వాళ్ళని కుంకి ఏనుగులను అడగడం, అయితే 6 కుంకి ఏనుగుల్ని ఇవ్వవలసిందిగా ఆల్రెడీ అనుకున్నారు. కానీ 2 అనారోగ్యం వల్ల ఇప్పటికైతే ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు అందాక అయితే 4 ఏనుగు ఇవ్వడం, దీనివల్ల కొంతవరకు మనం ఏంటంటే ఒకసారి ఏనుగుల దాడిలో మనము రియాక్ట్ అయినప్పుడు ఆ ఏనుగులకి ఇబ్బంది ఉంటుంది, అదే విధంగా మనకి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అదే విధంగా మన కుంకి ఏనుగులతో అయితే శుభ్రంగా మన అడవి ఏనుగులని వాటి దారిలోంచి వాళ్ళని వెళ్ళేలా చేయొచ్చు. తద్వారా పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అయితే చూడొచ్చు. దీనిని ఏంటంటే మన పర్యావరణాన్ని పరిరక్షించడం గురించి
అదే విధంగా ఇంకొక వైపు ప్రాణ నష్టం జరగకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం అయితే చాలా చాలా ఆ, సంతోషదాయకం. ఆ, దీని నుంచి మనం మరిన్ని కుంకి ఎన్నికలను కూడా అభివృద్ధి చేసి మనం అది కొన్ని ఏళ్ల పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రోజు 2 రోజుల్లో అయితే అయ్యే పని అయితే కాదు. డెఫినెట్ గా ఇది చాలా అందరూ హర్షించదగ్గ విషయంగా అయితే చూస్తున్నామండి. సో మొత్తంగా రైతుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందంటారు సతీష్ గారు? డెఫినెట్ గా చాలా ఆనందంగా ఉంటారండి. ఇది తమ పంట నష్టం. ఇప్పుడు అటవీ ప్రాంతం కొంచెం చివరిలో ఈ మధ్య ఏంటంటే మనం కొంచెం అటవీ ప్రాంతంలో కూడా వెళ్ళిపోయి వ్యవసాయం చేసే పరిస్థితి అయితే ఉంది. చెప్పాలంటే వాళ్ళ ఆ జంతువులు నివాసాల దగ్గరికి మనం వెళ్తున్నాం, అది వేరే విషయం. కానీ డెఫినెట్ గా ఏంటంటే వీళ్ళు రైతులైతే తమ పంటలో ప్రాణ నష్టం కూడా జరగదు అని చెప్పేసి దీన్ని చాలా సానుకూలంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మనం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా రైతులందరూ కూడా చాలా 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 ప్రభుత్వ దీని మీద మాత్రం చాలా ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారని చెప్పేసి మాత్రం చెప్పగలం. రైట్, మనకు సైదా గారు కూడా జాయిన్ అయ్యారు. సైదా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మొత్తంగా కుంకి ఏనుగులైతే ఆంధ్రప్రదేశ్కు వచ్చేస్తున్నాయి. 20 సంవత్సరాల నుంచి రైతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పంట నష్టం, ఒకవైపు ప్రాణ నష్టం కూడా సంభవించింది. సో మొత్తంగా అక్కడ కాంగ్రెస్ సర్కార్ చొరవ చూపించింది, ఇక్కడ కూటమి సర్కార్కి కాంగ్రెస్ సర్కార్కు మధ్య చర్చలు ఫలించి కుంకి ఏనుగులైతే రాబోతున్నాయి. ఏం చెప్తారు? మొత్తంగా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టేనా? మీకు పేర్కొన్నటువంటి పెద్దలు సతీష్ గారికి, ఐఏఎస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతంలో మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మరి గత కొంతకాలంగా మీరు చెప్పినటువంటి కామెంట్స్ ప్రకారంగా గత మరి 20 సంవత్సరాల పైగా మన కర్ణాటక బార్డర్లతో పాటు తమిళనాడు బార్డర్లో కూడా మరి ఎక్కువగా ఏనుగులు వచ్చేసి మన పంట నష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గుంపులుగా మరి ఏనుగులు వచ్చి ఏదైతే రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అలాగే గ్రామాల మీద సైతం కూడా పడి మరి కొంత ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నంగా ఆలోచించి మన పక్క రాష్ట్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం అయినటువంటి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఏనుగుల సమస్యకు పరిష్కారకంగా కుంకి ఏనుగుల్ని మాకు ఇవ్వండి అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరడం, దానికి సన్నద్ధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు, ఎందుకంటే మన పక్క రాష్ట్రం వాళ్ళ సహాయం కోరనటువంటి ఆలోచనతోటి 6 కుంకి ఏనుగుల్ని ఇవ్వడానికి సిద్ధపడిన విషయం మీ అందరికీ తెలిసింది. మొదటి దశలో మరి నిన్ననే 4 ఏనుగులు దేవ, కృష్ణ, అభిమన్య, రంజన్ అనేటువంటి 4 కుంకి ఏనుగులని మన రాష్ట్రానికి మరి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య మరి ఆ ఏనుగులకి స్వాగతం చెప్తూ మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మరి స్వాగతం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మంచి పరిణామం. ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా సంభవించినటువంటి ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకోవటం మన 2 రాష్ట్రాల మధ్య బంధాన్ని పెంచే విధంగా ఇది ఒక మంచి ఒప్పందం అని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది ఒక మంచి నిర్ణయంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ముందు కూడా, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి మనం చూసినట్లయితే తెలంగాణ కూడా, అట్లనే కర్ణాటక కూడా, మరి 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఏ అవసరమైనా సరే చేయడానికి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా అనేక అంశాల మీద కూడా మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా మరి ముందు ఎందుకంటే ఇది మనం చూసాం, కోతులు బెడద ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండముచ్చును తీసుకొచ్చేవాడు. మన గ్రామాల్లో ఉంటే కోతులు బెడద ఎక్కువగా ఉంటే
ఆ గ్రామ పంచాయతీలోనో లేకపోతే Right. నగర పంచాయతీలోనో సమస్యలు ఉన్నప్పుడు కొండముచ్చును తీసుకొచ్చి వదిలేవాళ్ళు. ఆ దెబ్బకి ఈ యొక్క కోతులు పారిపోయాయి. ఇప్పుడు అలాగే ఈ కుక్కీలు కూడా మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ మావోటీలు ఏవైతే ఉన్నారో వాళ్ళు 3-4 నెలలు మన ఆంధ్ర మావోటీలకి Right. శిక్షణ ఇచ్చి ఎక్కడ వదిలిపెట్టిపోకుండా శిక్షణ ఇచ్చి తద్వారా మన యొక్క పంటలకు రక్షణ తోడ్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధరామయ్య గారికి డికే సువార్ గారికి రాష్ట్ర అధికారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభినందిస్తాను. అలాగే పవన్ కళ్యాణ్ Right, sir. గారు కూడా చూసుకొని దీనికి అంకురార్పణ చేసినందుకు ఆయన్ని కూడా మేము అభినందిస్తా ఉన్నాము మన ద్వారా. రైట్ సార్ సతీష్ గారు, చూస్తున్నాం కుంకి ఏనుగులు ఇటు రైతులని కాపాడటము అదేవిధంగా పంటల్ని కాపాడటమే కాదు, సో ఎర్రచందనం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఆదాయ వనరు ఎర్రచందనం అనేది కూడా వినిపిస్తూ ఉన్న మాటలు. సో ఈ కుంకి ఏనుగుల ద్వారా ఎర్రచందన స్మగ్లింగ్కు కూడా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అడవుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎలా చూడాలంటారు? ఇక కుంకి ఏనుగుల రాకతో ఓవైపు పంటలను కాపాడుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరునైన ఎర్రచందనం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించబోతుందా? డెఫినెట్ గా ఆల్రెడీ దాని మీద పథక రచన అయితే చేశారండి మన ఎర్రచందనం గురించి. అయితే కుంకి ఏనుగులను ఉపయోగించి చేస్తారా లేదా అనేది మాత్రం మాకైతే తెలియదు, కానీ డెఫినెట్ గా ఎర్రచందనం మీద చాలా పెద్ద ఎత్తున భారీ ఏనుగు పాదం మోపేలాగా ఉంటుందని చెప్పేసి మాత్రం మేము చెప్పగలిగాం. ఆల్రెడీ ఈ మధ్య రాష్ట్రంలో చాలా వరకు ఇల్లీగల్ మాదక ద్రవ్యాలు కానీ లేదంటే వేరే వేరే పనులు కానీ చాలా వరకు తగ్గుముఖం అయితే పట్టింది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది. అయితే పూర్తిగా నివారించే రూట్లో మాత్రం పథక రచనలు అయితే జరుగుతున్నాయని మాత్రం సూచాయిగా తెలియవస్తుంది. సో మొత్తంగా చూస్తున్నాం అంటే పంటలపై దాడి చేయటం, అదేవిధంగా ఆ పంటను కాపాడుకునేటప్పుడు నార్మల్గా రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి సందర్భాల్లో రైతులకు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని అయితే చూపించగలిగింది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు వర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, మొత్తంగా కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నాయి. మొత్తంగా కుంకి ఏనుగుల రాకతో శాశ్వత పరిష్కారం లభించబోతుందా? రైతన్నలు ఏం చెప్తున్నారు? హర్షం వ్యక్తం చేస్తున్నారా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? నిన్న రాత్రే కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లాలోని పలమనేరు దగ్గర ఏదైతే ఎలిఫెంట్ బేస్ క్యాంప్ ఉందో అక్కడ ముసలపేడి గ్రామానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఇప్పటికే ఏనుగులకు సంబంధించి వాటికి కావాల్సిన ట్రైనింగ్ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లు కూడా గతంలోనే పూర్తి చేయడం కూడా జరిగింది. తొలుత 6 ఏనుగులు వస్తాయని భావించినప్పటికీ కూడా 2 ఏనుగులు సంబంధించి అనారోగ్య రీత్యా ప్రస్తుతానికైతే 4 ఏనుగులు అయితే రావడం జరిగింది. మిగిలిన వాటికి కూడా త్వరలో పంపిస్తామని చెప్పి కర్ణాటక అటవీ శాఖ అధికారులు చెప్పారు. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని ఏనుగులు ఏపీకి ఇస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక కుంకి ఏనుగుల విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో గత చాలా ఏళ్లుగా కూడా ఏనుగులకు సంబంధించి పరిసరాల పంటల ధ్వంసం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కౌండిన్య అటవీ ప్రాంతం అటు కర్ణాటకకు, ఇటు చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు, అటు తమిళనాడుకి 3 ప్రాంతాల మధ్యలో విస్తరించి ఉండడంతో తరచూ ఏనుగులు వలసలు వెళ్ళేటప్పుడు అటు కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే క్రమంలో మధ్యలో ఈ బోర్డర్ గా ఉన్న చిత్తూరు జిల్లాకి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ కౌండిన్య అటవీ ప్రాంతం పరిసర గ్రామాల వైపు ఏనుగులు మంచినీటి కోసం కానీ లేదా పొలాల్లో ఉన్న ఆ గడ్డి కానీ ఇతర పంటలను తినడానికి రావడం జరుగుతుంది. అప్పుడు వాటి నుంచి రక్షించుకునే క్రమంలో ఇప్పటికే పంటలు ధ్వంసం అవడమే కాదు, అనేక సార్లు ఎంతో మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. అయితే చాలా ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ కూడా పరిష్కారం అయితే కావడం లేదని చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో గతంలో ప్రభుత్వం ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే ఒక 2 కుంకి ఏనుగులను ఏర్పాటు చేయడం జరిగింది. పలమనేరు నియోజకవర్గంలోని రామకుప్పం దగ్గర నన్యాల తాండా అనే చోట ప్రస్తుతం బేస్ క్యాంప్ అయితే గత 20 ఏళ్లకు పైగా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ జయంతు, వినాయక్ అనే 2 ఏనుగులు ఇప్పటికే ఈ గత కొన్నేళ్లుగా కూడా సేవలు అందిస్తూ వచ్చాయి. గతంలో చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు దాడి చేసిన సందర్భాలే కాదు, ఇటు విజయనగరం, శ్రీకాకుళం లాంటి దూర ప్రాంతాలకు కూడా ఈ 2 ఏనుగులను పంపి, ఈ కుంకి ఏనుగులను పంపి అప్పట్లో అక్కడున్న ఆ మదపుడు ఏనుగులను అదుపు చేసేవాళ్ళు. అలాగే అనేక సందర్భాలకు ఈ విజయవంతంగా కూడా తమకిచ్చిన ఆపరేషన్ కూడా పూర్తి చేశాయి. అయితే 2 ఏనుగులకి కూడా
60 ఏళ్ళు పూర్తి కావడంతో వాటి రిటైర్మెంట్ వయసు కూడా రావడంతో ఇంకా వాటి సేవలు వినియోగించే అవకాశాలు దాదాపు తగ్గిపోయాయని చెప్పొచ్చు. దీంతో కొత్త కుంకి ఏనుగుల కోసం గత కొన్ని ఏళ్లుగా కూడా కసరత్తు కొనసాగుతోంది. అయితే ఎట్టకేలకు ఏపీలో ప్రభుత్వం రైట్ వర్మ. మారిన తర్వాత డిప్యూటీ సీఎం చొరవ తీసుకొని కర్ణాటకను సంప్రదించడంతో ప్రస్తుతం ఈ 4 కుంకి ఏనుగులు ప్రస్తుతానికి రావడం కూడా జరిగింది మురళి. రైట్ వర్మ, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సైదా గారు, చూస్తున్నాం మొత్తంగా కుంకి ఏనుగులు వచ్చేసాయి, వాటికి ట్రైనింగ్ అయితే ఇస్తారు, ఆ ట్రైనింగ్ తర్వాత అవి ఫీల్డ్లోకి వచ్చేస్తాయి. సో దీంతో అంటే అసలు కుంకి ఏనుగుల రాకతో ప్రజల్లో అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ కుంకి ఏనుగులు ఆ మదగజాలను ఎలా ఎదుర్కోబోతున్నాయి అనే ఒక డౌట్ అయితే ఉంది. సో మీకు ఏమైనా అప్డేట్స్ అందుతూ ఉన్నాయా? ఏం చెప్తారు కుంకి ఏనుగుల ప్రత్యేకత అంటే? కుక్కీ ఏనుగుల ప్రత్యేకత అంటే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కోతుల్ని కట్టడి చేయడానికి కొండ ముచ్చులు అన్నట్టుగా ఈ ఏనుగుల బారి నుంచి రక్షించడానికి ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి కుక్కీ ఏనుగుల్ని తీసుకొస్తా ఉన్నారు. కుక్కీ ఏనుగు అంటే ఒక రకంగా చెప్పాలంటే అది మగజాతి సంబంధించినటువంటి ఏనుగులు మాత్రమే ఇంట్లోకి తీసుకొస్తారు. ఇది పర్షియన్ భాషకు సంబంధించి సాయం అనేటువంటి ఒకటి. అది ఎందుకంటే ఈ ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చేసేసి మావటీలు ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ యొక్క మదగజాలని మరి ఈ యొక్క భూముల మీద పంటల మీద పడకుండా చేయడం కోసం మావటీలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కాబట్టి ఈ మావటీలు ఆ ఏనుగులకు శిక్షణ ఇచ్చి ఈ విధంగా, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చిన్నప్పుడు సర్కస్ లో పెద్ద పెద్ద మదగజాలని సింహాలని పులులను కూడా ఆ ట్రైనర్ ఏ విధంగా మరి బోన్ లో పెట్టడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా మావటీలు ఇంకొక ప్రత్యేకమైన శిక్షణ ఉంది. ఈ యొక్క కుక్కీ ఏనుగులు కూడా ఒక శిక్షణ ఇస్తారు. కాబట్టి వీళ్ళు మన ఆంధ్రాకు వచ్చి ఎవరైతే కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ మావటీలు వాళ్ళు తగిన శిక్షణ ఇచ్చి ఒక 3 నెలల్లో 4 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ యొక్క మావటీలకు శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అయితే ముందు కూడా ఇంకా మనకు కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించినటువంటి ఆహారం ఏంటి, వాతావరణ పరిస్థితులు ఏంటి, వీటికి ఏ విధంగా ఏం జబ్బులు ఉంటాయి అంటే ఇప్పుడే చెప్పాడు మన వర్మ గారు. ఎందుకంటే 4 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా అవుతుంటే 4 ఏళ్ళు వచ్చినాయి, 2 జబ్బులతో ఉన్నాయనేటువంటి పరిస్థితి. అంటే ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి ఏమైనా తేడా ఉంటాయా, ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలన్నా, ఇవన్నీ కూడా కొంత సమయం పట్టిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఫారెస్ట్ అధికారులు కూడా మరి ఏ విధంగా వాళ్ళు గైడ్ లైన్స్ ఉంటాయి, వీటి యొక్క సంబంధించి సంరక్షణ ఎలా ఉండాలా, ఇవన్నీ కొంత ముందు మన సమాచారం తెలుసుకొని భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఎందుకంటే ఆర్భాటంగా ఏదో 4 ఏనుగులు మనం తీసుకొచ్చాం ఇంటికాడ కట్టేసుకున్నాం అనేది కాదు. ఇది ఎంతవరకు రైతులకు మేలు చేకూరుతుంది, ఎంతవరకు మనం ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయగలం, ఏ విధంగా ఈ కుక్కు ఏనుగులను ఉపయోగించి రైతుల్ని యొక్క పంటలను సంరక్షించగలం అనేటువంటి ఒక ఆలోచన మరి ప్రభుత్వం మరి శ్రద్ధగా చేయాలని చెప్పి, నా తూతు మంత్రం కాకుండా ఏదో నిధులు వేరులాగా భావించి ఈ యొక్క పథకానికి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పి లెక్కలు రాసుకోకుండా రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. రైట్ సతీష్ గారు, చూస్తున్నాం మొత్తంగా ఏనుగులు వచ్చేస్తాయి, ఏనుగులు వచ్చిన తర్వాత శిక్షణ ఇస్తారు, వచ్చిన తర్వాత అవి ఫీల్డ్లోకి దిగటం, ఆ మదగజాలను అడ్డుకోవటం, ఇదంతా జరగబోతోంది. సో మనకు సైదా గారు చెప్పినట్టుగా ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా దీనిపై దృష్టి సారించాలి. ప్రతి రైతుకు కూడా, అంటే అటవీ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, అటు శ్రీకాకుళం సైడ్ కానివ్వండి, ఇటు చిత్తూరు సైడ్ కానివ్వండి, ఎవరైతే ఈ గజరాజుల బారి నుంచి పడ్డారో వారందరికీ కూడా విముక్తి కల్పించే దిశగా అడుగులు వేయబోతున్నారా? ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏం చేయబోతోంది? నాకు తెలిసిన విషయం ఏంటంటే మన కుంకి ఏనుగులు అంటేనే ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి భారీగా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. అయితే మన మావటీలకి కదా కొంచెం దాంట్లో శిక్షణ కదా ఇవ్వాల్సి ఉంటుందేమో, కానీ మాక్సిమం ట్రైనింగ్ ఆల్రెడీ పూర్తి అయిపోయింది అన్నదే నాకు తెలిసిన సమాచారం. అయితే ఇది డెఫినెట్ గా మంచి ప్రారంభమే అవుతుంది. మనం ఏంటంటే మన విదేశాల్లో చూస్తాం, లేదంటే వేరే చోట్ల చూస్తుంటాం, పర్యావరణం మీద ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహనతో చాలా ముందుకెళ్ళడం, అలాగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అదే విధంగా మన సాయం అడిగిన వెంటనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారు కానీ, డికే శివకుమార్ గారు కానీ సానుకూలంగా స్పందించి ఇవ్వడం కూడా చాలా శుభపరిణామం. ఇదైతే నేను చెప్పడం అయితే ఇది ప్రారంభం మాత్రమే. దీని తర్వాత మనం ఏంటంటే ఆంధ్రాలో చాలా వరకు మనకి ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది.
ఒక చిన్న అంశం ఇస్తే ఆటోమేటిక్ గా అల్లుకుపోయి మనమే ప్రొడక్షన్ తయారు చేసే అంత విధానం ఉంటుంది. ఇది మనం రేపొద్దున మరిన్ని కుంకి ఏనుగులు కూడా మనమే శిక్షణ ఇచ్చుకుని మనమే వ్యవహారం చేసి అన్ని అటవీ ప్రాంతాలకి దగ్గరలో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా వీళ్ళ వ్యాప్తి చెందే విధంగానే ప్లానింగ్ అయితే జరుగుతుందని వింటున్నాను. ఇది ఏనుగులతోనే కాదు, మిగతా ప్రాణులన్నిటికీ కూడా వీళ్ళ ప్రణాళికలు అయితే రచిస్తున్నట్టయితే మాత్రం అర్థమవుతుంది. పర్యావరణాన్ని పూర్తిగా రక్షించాలి. అంతటికంటే మహమ్మారి ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు, అది దాని మీద కూడా పూర్తి శ్రద్ధతో వాళ్ళు పెట్టి రేపు పొద్దున్న మరిన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మాత్రం తెలియవచ్చిందండి మాకు. రైట్ వర్మ, ఫైనల్గా చూస్తున్నాం కుంకి ఏనుగులైతే మొత్తంగా కుంకి ఏనుగులైతే వచ్చేసాయి. వీటికి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మారబోతున్నాయి. రైతులకు అనుగుణంగా ప్రభుత్వాలు అయితే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సైదా గారు, ఫైనల్గా ఏం చెప్తారు? అంటే అటవీ ప్రాంత రైతన్నలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, దశాబ్దాల తరబడి నలిగిపోతూ ఉన్నారు. సో పంట రైతుకి ప్రాణం వంటిది, ఆ పంట కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక మొత్తంగా గజరాజుల నుంచి ఆ రైతన్నలకు ఊరట లభించబోతుంది అన్న అంశాన్ని అయితే రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తూ ఉంటారు? ఈ మార్పు తర్వాత రైతన్నల పరిస్థితి ఎలా మారబోతుందంటే ఏం చెప్తారు? ఒకటండి, ఎందుకంటే ఇప్పుడు ఏది లేని కాడ ఏదో ఒక సహాయం అన్నట్టుగా ఏదో కొంత రైతులకు ఒక ఊరట, ఏదో ఒక ధైర్యం. ఎందుకంటే కుంకి ఏనుగులు వస్తున్నాయి, దీనివల్ల మన పంటలకు ఒక రక్షణ చేకూరుద్ది అనేటువంటి ఒక ధైర్యం రైతుల్లో నింపడానికి అవకాశం ఏర్పడతా ఉంది. దీన్ని ఎందుకంటే ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏనుగులనే ఆ ఏనుగులు అనుకొని వీళ్ళు గందరగోళపడి మావుడిల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే మనం చూసాం గతంలో ఈ యొక్క ఏనుగులందరూ కూడా పొలాల మీద పడినటువంటి పరిస్థితుల్లో రైతులు వాళ్ళ పంటల రక్షణ కోసం ఏనుగులని మరి పాల్గొనడం కోసం రకరకాల విన్యాసాలు ఆ రోజు మనం చూసాం. మరి ఈ టపాసులు కాల్చడం, లేకపోతే డబ్బాతోటి శబ్దాలు ఉచితంగా కొట్టడం, ఇలాంటివన్నీ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అప్పుడు ఈ యొక్క ఏనుగులు రైతుల మీద దాడి చేసి రైతులను కూడా మనం చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ కుక్కీ ఏనుగుకు సంబంధించి కూడా ఒక రైతాంగానికి ముందు వాళ్ళకి ఒక ఏదైతే ఈ యొక్క మీరు చెప్పినట్లుగా చిత్తూరు జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆ బాటలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక చైతన్యం కలిగించేదిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏంటంటే అటవీ శాఖ ద్వారా రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, అలాగే అటవీ శాఖ వాళ్ళు కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లతో పాటు మిగతా ఏదైతే అనుబంధ సంఘాలు ఆ సంస్థలు ఉన్నాయో, అలాగే ఎన్జిఓస్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కలిపి ఆ ప్రాంతాలకు పంపించి ముందు ఒక అవేర్నెస్ తీసుకురావాలా. ఈ ఏనుగుల్ని పంటలైనటువంటి కాలంలో ఏనుగుల్ని ఆ ఊరిలోకి తీసుకెళ్లి వాళ్ళకి ఈ విధంగా ఈ కుక్కీ ఏనుగు మీకు సహాయపడతా ఉంటుంది, ఈ మావటి ఈ విధంగా ఉంటాడు, మీరు ఏదైనా అవసరమైతే ఈ మావటికి ఫోన్ కాల్ ద్వారా మీరు ఫోన్ చేయండి, అతను ఆ ప్రాంతానికి ఈ యొక్క ఏనుగుని తీసుకొని వస్తాడు, మీ పంటల రక్షణకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక అవేర్నెస్. ఎందుకంటే కొత్త మాటలు చెప్పడం కాదు, ఏనుగులు తీసుకొచ్చి ఎక్కడో మనం పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ఆ విధంగా చేయాలని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. రైట్ సార్, మొత్తంగా కుంకి ఏనుగులైతే ఆంధ్రప్రదేశ్కు వచ్చేసాయి. ఎన్నో సంవత్సరాల నుంచి రైతన్నలు పడుతున్న వేదనకు పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేసింది. ఖచ్చితంగా ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వాలని ఐ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చర్చలో పాల్గొన్న సతీష్ గారికి, సైదా గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.